వెల్కమ్ టు తెలుగు వన్. మోడీ 3.0 సర్కార్ ప్రమాణ స్వీకారానికి ముందే విచ్చుకున్న స్కాముల్లో నీట్గా జరిగిన ఈ స్కామ్ ఒకటి. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. నీట్ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్కు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని, ఆ సందర్భంగా నీట్పై చర్చ జరపవచ్చన్న ప్రభుత్వ సూచనకు విపక్షాలు అంగీకరించలేదు. దీంతో ఉభయ సభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే నీట్తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్పై చర్చను కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్ లీకేజ్పై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఇటీవల దివంగతులైన 13 మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళులర్పిద్దామన్నారు. నివాళి ముగియగానే విపక్ష ఎంపీలు మళ్ళీ తమ డిమాండ్ని కొనసాగించారు. నీట్ చాలా ముఖ్యమైన అంశమని, దానిపై చర్చ అవసరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని ఇప్పటికే నిర్ణయించామని, ఆ చర్చలోని అన్ని అంశాలను లేవనెత్తవచ్చని తగిన సమయం ఇస్తామని స్పీకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముందే మరో అంశంపై చర్చిద్దామని విపక్షం కోరటం గతంలో ఎన్నడూ జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రివిజు కాలడ్డం పెట్టారు. సభలో నేపథ్యంలో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇటువంటి గందరగోళమే నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పక్కన పెట్టి ముందుగా నీట్పై చర్చిద్దామని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష నేత ఖార్గే వెల్లోకి రావటం తనను తీవ్రంగా బాధించిందని ధన్ఖడ్ పేర్కొన్నారు. కాగా నిరసన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ పూలోదేవి నేతం కళ్ళు తిరిగి పడిపోయారు. ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఎంపీ బీపీ తీవ్రంగా పెరిగిందని, దాదాపుగా పక్షవాతం వచ్చే స్థాయిలో ఉందని వైద్యులు తెలిపినట్లుగా ఇతర ఎంపీలు వెల్లడించారు. చికిత్స తర్వాత పూలోదేవి కోలుకున్నారు. సభలో ఒక ఎంపీ కళ్ళు తిరిగి పడిపోయినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా సభా కార్యకలాపాలను చైర్మన్ కొనసాగించడాన్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఒక మహిళా ఎంపీ కళ్ళు తిరిగి పడిపోతే ఆమెను సహచర ఎంపీలు ఆసుపత్రికి తీసుకువెళ్తుంటే కూడా సభ కొనసాగుతూనే ఉంది అంటే ఎంపీల ప్రాణాలకు విలువ లేదా, ఇది మానవత్వానికి మచ్చ అని ఆమె దుయ్యబట్టారు. నీట్పై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవటాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేడీ ఎంపీలు కూడా వారితో కలిసి వాకౌట్ చేయడం విశేషం. కాగా లోక్సభలో నీట్పై చర్చను చేపట్టాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో ఆయన ముందున్న మైక్ను ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను షేర్ చేసింది. దాంట్లో రాహుల్ మైక్ను పునరుద్ధరించాలని స్పీకర్ను కోరటం కనిపించింది. కాగా రాహుల్ విజ్ఞప్తికి స్పీకర్ స్పందిస్తూ తాను మైక్ను కట్ చేయలేదని, వాటిపై నియంత్రణ తన వద్ద ఉండదని చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా ఉన్న నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అంతేగాక ఆ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఈ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ గతంలో తమిళనాడు శాసనసభ ఆమోదించి ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న నీట్ వ్యతిరేక బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని కూడా డిమాండ్ చేశారు. తద్వారా మునుపట్లాగే విద్యార్థులకు +2 పబ్లిక్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించే పాత పద్ధతిని అమలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET నీట్లో జరిగిన భారీ అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చాయి. వివిధ కోర్సుల్లో పెద్ద ఎత్తున దాఖలైన పిటిషన్లు ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం లక్షలాది మంది కష్టపడి సిద్ధమవుతూ ఉంటారు.
తమ జీవితంలోని అత్యంత విలువైన క్షణాలను దీనికోసం వెచ్చిస్తారు. కానీ ఈ పరీక్షల్లో ఏటా పేపర్ లీకులు, ఫలితాల్లో అక్రమాలు పరిపాటిగా మారిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అయినా వీటి పట్ల ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఒకవైపు గుజరాత్కు చెందిన 2 వ్యక్తులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చేస్తామంటూ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైంది మొదలు పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేధావులు వీటిపై ఆవేదన చెందుతూనే ఉన్నారు. అయితే నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA మాత్రం పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చుతుంది. నీట్లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో 6 విద్యార్థులు హర్యానాలోని ఝరూర్లోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఆ తర్వాత 2 ర్యాంకులు కూడా అదే క్రమంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. NTA వాదనే నిజమైతే ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఎన్ని ప్రశ్నలకు ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచెక్కని రీతిలో కొందరు విద్యార్థులు స్కోర్ సాధించారు. దీనికి NTA వద్ద సరైన సమాధానం లేదు. నిజానికి ప్రతి ఏడాది మొదటి ర్యాంకులు 2-3 సాధించడమే చాలా కష్టం. అలాంటిది ఈ ఏడాది ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు ఎలా వచ్చాయో NTAకే తెలియాలి. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి. 2023లో 2కి మాత్రమే 720కి గాను 720 మార్కులు వచ్చాయి. ఇక 2022లో ఒక్కరు కూడా పూర్తి మార్కులు సాధించలేదు. ఆ ఏడాది టాపర్లు 720 మార్కులకు గాను 715 మాత్రమే సాధించగలిగారు. అదేంటో ఈ ఏడాది మాత్రం కొందరికి 718, 719 మార్కులు వచ్చేసాయి. నిపుణులేమో ఇది అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. NTA అవకతవకలు పాల్పడిందని చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది. అదే ఫలితాల ప్రకటన. వాస్తవానికి నీట్ పరీక్షా ఫలితాలు జూన్ 14న ప్రకటించాలి. కానీ అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా హడావుడిగా ప్రకటించేశారు. ఎన్నికల ఫలితాల హడావుడిలో ఈ నీట్ అవకతవకలపై ఎవరూ దృష్టి పెట్టరనుకున్నారో ఏమో, కానీ ఇదే పలు అనుమానాలకు తావిచ్చిందని మేధావులు అంటున్నారు. ఈ విషయంలో విద్యార్థులు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీటితో పాటు పేపర్ లీక్ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే బీహార్లో ఇదే విషయమై FIR నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ పోలీస్ శాఖ ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అదనపు మార్కుల కేటాయింపు కూడా పారదర్శకంగా జరగలేదని కొందరు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా NTA మాత్రం అవకతవకలు, పేపర్ లీక్ వంటివి ఏమీ జరగలేదంటూ పదే పదే పాటే పాడుతుంది. మరోపక్క అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం దీనిపై కనీసం నోరు మెదపటం లేదు. అందువల్ల ఈ అవకతవకల వెనక ఉన్నదెవరో తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదు. ఇన్ని అవకతవకలు జరిగిన నీట్ పరీక్షలు రద్దు చేయమంటూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. న్యాయం చేయాల్సిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ ప్రారంభించండి, మేము కౌన్సిలింగ్ను ఆపటం లేదంటూ ప్రకటించింది. ఇప్పుడు విద్యార్థుల వేదన అరణ్య రోదనగా మారిపోయింది. అంతిమంగా నీట్ పరీక్ష నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది సుస్పష్టం. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిత గందరగోళంలో పడింది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడకుండా నీటు అవకతవకలపై కేంద్రం వెంటనే స్పందించాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇప్పటికైనా NTA చేస్తున్న అవకతవకలు నియంత్రించి మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన పరీక్షా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.